గుర్తొస్తుందా సార్? సార్ 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 ఏమైంది సార్? ఏమైంది? తల నొప్పిగా ఉందా సార్? ఇట్స్ ఓకే రాథోడ్. మీరు చెప్పండి ఇన్స్పెక్టర్, ఆ తర్వాత ఏం జరిగింది? మీ వైఫ్ని చంపిన హంతకుల గురించి మీరు కన్ఫర్మ్ చేసుకున్నారు సార్. ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళాలనుకున్నారు. సరిగ్గా అప్పుడే మీకు యాక్సిడెంట్ అయింది సార్. మీకేమైనా గుర్తొస్తుందా సార్? చెప్పండి సార్. ఆ పర్సన్ ఎవరో మీకు తెలుస్తుందా? బాగా గుర్తు చేసుకోండి సార్, ఆలోచించండి సార్. మీరు ఆపండి ఎస్ఐ గారు, ఇంకేం చెప్పకండి. ఇన్స్పెక్టర్ గారిని చెప్పనివ్వు బాగి, నాకు గుర్తు రావాలి. వద్దండి, మీరు ఇలా బలవంతంగా గుర్తు చేసుకుంటే మీ ప్రాణాలకి ప్రమాదం. ఏం కాదు బాగి, సార్ నాకంతా తెలియాలి సార్. ఇప్పుడే అంతా తెలియాలి. ఇప్పుడు వద్దండి, మెల్లమెల్లగా మీకే గుర్తొస్తుంది. ఇప్పుడు వదిలేయండి. నో, నా మాట వినండి సార్. వదిలేలేను. నా వైఫ్ ని చంపింది ఎవరో, నా శత్రువులు ఎవరో తెలియాలి. కూర్చోండి సార్. సార్ సార్ ఏమండి? సార్ వదిలేయండి సార్, తర్వాత తెలుసుకోవచ్చు. రాథోడ్, త్వరగా వెళ్ళి టాబ్లెట్ వాటర్ తీసుకురా. ఏమండి? చెప్పండి ఇన్స్పెక్టర్, నెక్స్ట్ ఏం జరిగింది? నా వైఫ్ ని చంపిన హంతకురాల్ని నేను కలిశానా? వాళ్ళెవరు నాకు తెలియాలి. చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా సార్? ఇప్పుడే వద్దంటున్నాను కదా. ఇదిగో మిస్ అమ్మ, ఇదిగోండి టాబ్లెట్ వేసుకొని వాటర్ తాగండి. ముందు నా శత్రువులు ఎవరో తెలుసుకోవడం నాకు ముఖ్యం మిస్సమ్మా. మీరు ప్రాణాలతో ఉండడం మాకు ముఖ్యం సార్. నాకు, పిల్లలకు, ఈ ఇంటికి మీరు కావాలి. గతం గుర్తొచ్చినా రాకపోయినా పర్లేదు, నేను మిమ్మల్ని, పిల్లల్ని చూసుకుంటాను. మన శత్రువులు ఎవరైనా కానీ వాళ్ళు ఏమైనా చేయని, మీకు, పిల్లలకి, ఆ శత్రువులకి మధ్య అడ్డుగా నేను నించుంటాను. మీ మీద, పిల్లల మీద ఈగ కూడా వాళ్ళనివ్వను సార్. నన్ను నమ్మండి, నా ప్రాణం పోయినా సరే మిమ్మల్ని కాపాడుకుంటాను. దయచేసి ఇప్పుడు ఇదంతా ఆపండి. కావాలంటే మనం ఇంకో రోజు మాట్లాడుకుందాం. సార్, ముందు టాబ్లెట్ వేసుకోండి. సార్ రండి సార్. రాథోడ్, ఆయన పైకి తీసుకెళ్ళు. సార్ రండి సార్. రండి సార్. జాగ్రత్త, రండి సార్. సారీ ఇన్స్పెక్టర్ గారు, మిమ్మల్ని పిలిచి ఇబ్బంది పెట్టాం. ఇట్స్ ఓకే మేడం, ఫస్ట్ సార్ హెల్త్ ఇంపార్టెంట్. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు ఇప్పుడు వెళ్ళి ఇంకో రోజు రాగలరా? షూర్ మేడం. సార్ రికవర్ అవగానే నాకు కాల్ చేయండి, నేను వస్తాను. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. మిమ్మల్ని ట్రబుల్ చేసినందుకు ఐఎమ్ రియలీ వెరీ సారీ. నో మేడం, ఇట్స్ మై డ్యూటీ. నా కళ్ళ ముందే ఒక క్రైమ్ జరిగింది. ఆ క్రిమినల్స్ని పట్టుకొని పనిష్ చేయించలేకపోయానని ఇప్పటికీ రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాను. తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోలేరు ఇన్స్పెక్టర్. ఈ రోజు కాకపోతే ఇంకో రోజు వాళ్ళు దొరుకుతారు. ఆ రోజు మీ చేతులతోటే వాళ్ళ చేతులకు సంకెళ్ళు వేయిస్తాను.
పదండి. ఓకే మేడం. తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించడం అంటే ఇదే మనోహరి. చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు ఆల్మోస్ట్ మీ మెడకి ఉరుతాడు బిగించి కింద చెక్క కదిలేలోపే నువ్వు త్రుట్లో తప్పించుకున్నావు. చెప్పాను కదా, నేను చాలాసార్లు చావంచుల దాకా వెళ్ళి తిరిగి వచ్చాను. అన్నిసార్లు తప్పించుకోలేవు మనోహరి. సార్కి తలనొప్పొచ్చి బాగియే నీ గురించి గుర్తు రాకుండా ఆపింది కాబట్టి సరిపోయింది. లేదంటే నీ సంగతి ఏమయ్యేదో ఆలోచించు. ఇప్పటికైనా నా మాట విను మనోహరి. ఆ ఎస్ఐ మళ్ళీ వచ్చేలోపు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎటైనా దూరంగా పారిపో. నేను పారిపోతే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా చంబా? నేను అమర్కి దగ్గర అవ్వాలని ఇక్కడున్నాను తప్ప దూరం అవ్వాలని కాదు. సార్కి గతం గుర్తొస్తే నువ్వు చావుకి దగ్గరవుతావు. నేను ఇక్కడే ఉంటే అమర్కి ఎప్పటికీ గతం గుర్తు రాకుండా చేయొచ్చు కదా. అది నీ చేతుల్లో, నా చేతుల్లో, ఆ ప్రచండ చేతుల్లో కూడా లేదు. ఈరోజు ఆ ఎస్ఐని పంపించిన బాగీయే మళ్ళీ ఆ ఎస్ఐని తీసుకొస్తుంది. అమర్ సార్కి నీ గురించి తెలిసేలా చేస్తుంది. అందుకని నేను పారిపోతే అప్పుడు మాత్రం బాగీ ఊరికే ఉంటుందా? నన్నెప్పుడెప్పుడు ఇంట్లో నుంచి తరిమేయాలా అని ఆ బాగీ రాథోడ్ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు నా అంతటా నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఇప్పటి వరకు నా గురించి చెప్పకుండా ఆగిన ఆ బాగీ రాథోడ్లో అమర్కి మొత్తం చెప్పేస్తారు. నేను ఆరును చంపిన హంతకురాల్ని కాబట్టే పారిపోయాను అని చెప్తారు. అప్పటికి నువ్వు ఇంట్లో ఉండవుగా మనోహరి. నీకొచ్చిన ప్రాబ్లం ఏంటి? పిచ్చిదానా, అమర్ ఆర్మీవాడు. శత్రువులు ఎక్కడ దాక్కున్నా వెతికి చంపే సోల్జర్. నిజం తెలిసిన రోజు నేను పారిపోయినా అమర్ వదిలిపెట్టడం, వెంటాడి వెతికి మరీ చంపేస్తాడు. అంటే చావుకి సిద్ధపడే ఇక్కడ ఉంటున్నావా నువ్వు? ఆ చావు నా దాకా రాకుండా జాగ్రత్త పడతాను. అది నేను ఇక్కడుంటేనే సాధ్యం. మరి ఆ ఎస్ఐని మళ్ళీ ఇంటికి రాకుండా చేస్తావా? వాడు నోరు తెరవకుండా చంపేస్తావా? అదంత ఈజీ కాదు. పోలీసుల్ని టచ్ చేయడం చాలా ప్రమాదం. కానీ వాడు బ్రతుకుంటే నీకే ప్రమాదం కదా. వాడు చేస్తే ఇంకా ప్రమాదం. వాడిక్కడికి వచ్చి వెళ్ళినట్టు అమర్కి, నాకు, నీకు, బాగీకి, రాథోడ్కి మాత్రమే తెలుసు. వాడిని చంపితే అమర్కి బాగీ రాథోడ్ల మీద డౌట్ రాదు, నా మీద, నీ మీద వస్తుంది. నా మీద ఎందుకు డౌట్ వస్తుంది? నువ్వెప్పుడు నాతోనే ఉంటావు కాబట్టి అనవసరంగా అమర్కి దొరికిపోతా. మరిప్పుడు నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఆలోచిద్దాం. నువ్వు ఆలోచిస్తూ కూర్చుంటే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఇందాకే బాగి అమర్ సార్ ముందు భార్య ఎలా రెచ్చిపోయింది. సార్ ఏమాత్రం ఆలోచించినా బాగియే తన భార్య అని గుర్తొచ్చేస్తుంది. ఆ తర్వాత నువ్వు ఎప్పటికీ సార్కి దగ్గర కాలేవు.